Okay guys, welcome to the session on career in prompt engineering with Python. Okay, జనరల్ గా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కొత్తగా వచ్చిందో చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. ఓకే, సో ఇది పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్స్టెన్షన్ అన్నమాట. జనరల్ గా ఇప్పుడు మనం దేనికైనా కొత్త రోల్స్ చూసుకుంటే కొత్తగా వచ్చింది మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాంటి చాలా డౌట్స్ వస్తుంది. సో దానికి ఈరోజు మనం ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూద్దాం. జనరల్ గా మీకు ఇప్పుడు అందరూ అనే మాట రెసిషన్ రెసిషన్ రెసిషన్. సో ఇప్పుడు మనకి చాలా చోట్ల రెసిషన్ నడుస్తుంది. ఓకే, రెసిషన్ అనేది బాగా నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే రెసిషన్ లో మనం అసలు ఎంటర్ అవడం, ఐటీ జాబ్ లో అసలు ఎంటర్ అవడం కరెక్ట్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. సో దానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇచ్చింది బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే రెసిషన్ ప్రూఫ్ కెరీర్. ఓకే, సో రెసిషన్ ప్రూఫ్ కెరీర్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు జనరల్ గా చెప్పాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకునే వాళ్ళు తక్కువయ్యారు, రోల్స్ ఎక్కువైపోయింది. ఓకే, సో ఇప్పుడు ఉన్న రోల్స్ కి నేర్చుకునే వాళ్ళు అక్కడ లేరు. ఓకే, సో ఎందుకంటే ఇది వచ్చి జస్ట్ 1 year అవుతుంది. ఎప్పుడైతే మనకి ఆ చాట్ జీపీటీ అనేది బాగా బయటికి రావడం జరిగిందో ఆ చాట్ జీపీటీతో పాటు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్ అనేది కూడా వచ్చింది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్ అంటే ఏంటి అంటే చాట్ జీపీటీ అనేది గ్లోబల్ గా ఆన్సర్స్ ఇస్తుంది మనకి. ఓకే, నేను ఏదైనా అడిగాను అనుకోండి, రెస్టారెంట్స్ గురించి అడిగినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి గ్లోబల్ గా ఇస్తుంది. అలా కాకుండా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటా కావాలన్నా లేదంటే ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన డేటా కావాలన్నా ఇప్పుడు దాన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా చేసి గెటింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు చాట్ జీపీటీ ఊరంతా వెతికివ్వకుండా పక్కనే ఏదైతే ఉందో దాని గురించి అవుట్కమ్ ఇస్తుంది. ఓకే, మనకి ఏదైతే ఆర్గనైజేషన్ డేటా ఉందో కంపెనీ డేటా ఉందో దాని గురించి అవుట్కమ్ ఇస్తుంది. సో ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క రోల్ అన్నమాట, వాళ్ళు చేసే రోల్. అంటే సింపుల్ గా చాట్ జీపీటీని ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలి అనేది మనమే డిసైడ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్. సో ఈ రోల్ కి మరి ఇప్పుడు రెసిషన్ ప్రూఫ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఎవ్రీ వీక్ మీరు కావాలంటే నేను చెప్తున్నాను అనుకోకుండా లింక్డ్ఇన్ కెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఓకే, వీక్ ని ఫిల్టర్ లో పెట్టుకుని వీక్ ఎన్ని పోస్టులు పడుతున్నాయి చూడండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని కొట్టండి. కొట్టి సెర్చ్ చేయండి లింక్డ్ఇన్ లో కానీ లేకపోతే నౌకరీ, మాన్స్టర్, జాబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అందులో ఏదో దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకే తెలుస్తుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఎన్ని రోజులు పడుతున్నాయి. ఉడమి కానీ లేకపోతే కొత్తగా కాపీ అని కానీ లేకపోతే చాలా రోల్స్. ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి వెతుకుతున్నారు. ఓకే, ఇలా చాలా రోల్స్ వస్తుంది. ఇంతకీ క్లారిటీ లేదు అని అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద హైయెస్ట్ పేడ్ రోల్ ఇన్ 2023. కాపీ అయ్యే వాళ్ళు 2 crore పెట్టేసి ఒక పర్సన్ ని హైర్ చేసుకున్నారు ఈ రోల్. సో అందుకే ఇంత ప్రాబ్లం, ఇంత భూమి ఉందన్నమాట. అండ్ ఇదే కాకుండా మీకు ఇవన్నీ కూడా మాకు అంతగా కంఫర్ట్ గా లేవు అని అనుకుంటే మనమే ఇక్కడ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ప్లేస్మెంట్స్ అంటే మనం కనుక ఇక్కడ నేర్చుకుంటే ప్లేస్మెంట్ డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూస్ తీసుకెళ్తాం పర్సన్స్ ని. ఓకే, ఎందుకనంటే మనకు అంతమంది కావాలండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అసలు లేదు, మనమే ప్లేస్మెంట్స్ ఇప్పించి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాం. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? రెసిషన్ ప్రూఫ్ ఉంది అంటే రెసిషన్ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వం, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, రోల్ అనేది చాలా ఈజీగా ఉంది. చాట్ జీపీటీ మీ అందరికి తెలిసిందే కదా, వాడే ఉంటారు. రోల్ అనేది ఈజీగా ఉంది. థర్డ్ వన్ వచ్చేసి పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ 3 నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడే ఒకటే చోట. ఫోర్త్ వన్ వచ్చేసి ప్లేస్మెంట్స్. ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ అయినా కానీ లాస్ట్ మనం తీసుకుని ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం. ఇంతకన్నా బెటర్ కెరీర్ ఆపర్చునిటీ మీకు ఎక్కడ ఉంటుంది?